హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీకోసం అయితే నేను ఒక డిజిటెక్ స్పీడ్ ఫ్లాష్ లైట్ అయితే తెప్పించాను. అయితే ఇది నేను నా కెమెరాకు యూజ్ చేయడానికి నా కెమెరా ఫ్లాష్ అనేది పనిచేయట్లేదు. మామూలుగా ఫోటోగ్రాఫ్ తీయడానికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి మెకానిక్ దగ్గరికి వెళ్తే మీరు ఫ్లాష్ చేయించుకునే బదులు ఫ్లాష్ తీసుకోండి అని సజెషన్ ఇచ్చారు. దానికోసం నేను ఒక ఫ్లాష్ అయితే తీసుకున్నాను. ఆ ఫ్లాష్ గురించి ఎలా ఫిట్టింగ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనం ముందుగా డిజిటెక్ వాళ్ళ స్పీడ్ లైట్ ఫ్లాష్ అయితే నేను తెప్పించాను. ఇది కంప్లీట్ ఎలక్ట్రానిక్. దీని మోడల్ వచ్చేసి DFL 088 మోడల్. ఈ మోడల్ ఈ ఫ్లాష్ ఇలా ఉంటుంది, గమనించవచ్చు. అయితే ఈ ఫ్లాష్ అనేది నేను అన్బాక్సింగ్ చేశాను. అన్బాక్సింగ్ చేసి దాని గురించి అయితే డీటెయిల్స్ అయితే చెప్పాను. అది ఇప్పుడు వీడియోలో చూద్దాం. చూసిన తర్వాత దీని గురించి డిస్కషన్ అనేది చేద్దాం. ఫ్రెండ్స్, దీని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసినాక దీన్ని రివ్యూ అయితే చూద్దాం. ఇక్కడ మనం అన్బాక్సింగ్ చేసే ముందు ఈ బాక్స్ పైన మన డిజిటెక్ అని ఇక్కడ లోగో అయితే కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్ ఫ్లాష్ స్పీడ్ లైట్ అని మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. దీని మోడల్ వచ్చేసి DFL 088 అనే ఒక దీని ఇచ్చారు. ఇక్కడ మనకు విత్ 2.4G అనే ఒక ఐడెంటిఫికేషన్ అయితే ఇచ్చారు. మనకు రిసీవర్ ఇమేజ్ ఎలా ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని మెన్షన్ చేశారు. ఇక్కడ సైడ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్ మెన్షన్ చేశారు. గైడ్ నంబర్ 40 ISO 100 అని ఇక్కడ మనకు కొన్ని మెన్షన్స్ అయితే చేశారు. ఇక్కడ కలర్ కానీ, ఫ్లాష్ డ్యూరేషన్ కానీ, నెట్ వెయిట్ కానీ ఇక్కడ మనకు కొన్ని చూసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే సేమ్ అలాగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మనకు ట్రాన్స్మిటర్ అనే ఒకటి కనిపిస్తుంది. ట్రాన్స్మిటర్ అయితే ఇన్బుల్ కాదు, ఇందులో ట్రాన్స్మిటర్ అయితే రాదు. జస్ట్ ఏంటంటే వీళ్ళు ట్రాన్స్మిటర్ ఇలా ఉంటుందని మాత్రం అయితే చూపించడానికి మాత్రమే ఇది చేశారు. నాట్ ఇంక్లూడెడ్ ప్యాక్ అనిపించింది. ట్రాన్స్మిటర్ అయితే లేదు, వితౌట్ ట్రాన్స్మిటర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినా ఇక్కడ ఏం లేదు. ఇక్కడ పైన చూస్తే కూడా మనకు సేమ్ డిజిటెక్ ఎలక్ట్రానిక్ ఫ్లాష్ లైట్ స్పీడ్ లైట్ అని కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేద్దాం. మనకి ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇంట్రొడక్షన్ యూజర్ మాన్యువల్ అని ఇక్కడ మనకైతే ఒక కార్డ్ అయితే మెన్షన్ చేశారు. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది దీనిలో అయితే మనకు చూపించడానికి అయితే వీళ్ళు యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. మనకు క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ కేస్ అయితే ఒకటి ఇచ్చారు. మనకు క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ లాంటి చిన్నది. మనకు ఒక మౌంట్ అయితే ఇచ్చారు. మనం పెట్టుకోవడానికి సెట్ చేసుకోవడానికి ఒక మౌంట్ అయితే ఇచ్చారు. దీన్ని కవర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫ్లాష్ లైట్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మన ఫ్రంట్ సైడ్ చూస్తే ఫ్లాష్, ఇక్కడ లైట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్స్ మైనస్ అండ్ ప్లస్ కనిపిస్తుంది. అంటే ఫ్లాష్ అనేది ఎక్కువ తక్కువ రావడానికి అయితే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బటన్స్ యూజ్ అవుతాయి. ఇక్కడ మోడ్ అని ఆప్షన్ ఉంది. మాన్యువల్ మోడ్, స్మార్ట్ మోడ్ 1, స్మార్ట్ మోడ్ 2 అని ఉంది. పవర్ 1 అనే ఒక ఆప్షన్ ఉంది. పవర్ అనేది ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లైట్ LED అయితే వస్తాయి. ఇక్కడ మన DFL అని 088 అనే ఒక మోడల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ డిజిటెక్ అని మనకు వాళ్ళ నేమ్ అయితే కనిపిస్తుంది, లోగోను. ఇక్కడ వచ్చేసరికి ఆన్ ఆఫ్ బటన్ కిందిది. ఇక్కడ మనకు మౌంట్ చేసుకోవడానికి, మన కెమెరాపై మౌంట్ చేసుకోవడానికి అయితే ఈ మౌంట్ అనేది యూజ్ అవుతుంది. దీనికి అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఆన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1, 2, 3, 4 అనేది కూడా కొంచెం అడ్జస్ట్మెంట్లే. అంటే మనకి ఇక్కడ సెన్సార్ అనేది కనిపిస్తుంది. సెన్సార్ ప్రకారం ఇది కూడా అడ్జస్ట్మెంట్లే పనిచేస్తాయి. ఇది ఇలా మనకు క్రాస్ చేసుకోవడానికి, బెండ్ చేసుకోవచ్చు. ఇలా మనం స్ట్రైట్ చేసుకోవడానికి ఇవైతే ఉంటాయి. ఓవరాల్గా ఇది డిజిటెక్ యొక్క ఫ్లాష్ లైట్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఫ్లాష్ లైట్ అనేది మనం కెమెరాకు అటాచ్ చేసి చూద్దాం.
దీంట్లో బ్యాటరీస్ అయితే చూద్దాం. నేను ఈ బ్యాటరీస్ అయితే తెప్పించాను. ఈ బ్యాటరీస్ నేను AA2100 బ్యాటరీస్ అయితే నేను తెప్పించాను. ఈ బ్యాటరీస్ అయితే మనం ఇందులో వేద్దాం. రీఛార్జబుల్ బ్యాటరీస్ తెప్పించాను నేను. ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఇందులో వేసి అయితే చూద్దాం. సైడ్ దీని కవర్ ఇలా ఓపెన్ చేసి ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ ఇలా పెట్టి సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ఆన్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా ఎల్ఈడీస్ అయితే ఇక్కడ బ్లింక్ అవడం అయితే మీరు గమనించవచ్చు. ఇక్కడ మనకు ఫ్లాష్ అనేది 2 మీద ఉంది, ఇక్కడ మనకు మాన్యువల్ మీద ఉంది. ఇక్కడ పవర్ అనేది మనకి ఇక్కడ గ్రీన్ కలర్ పోయి రెడ్ లైట్ వచ్చిన తర్వాత మాత్రం మన కెమెరా అనేది ఫ్లాష్ అయితే అవుతుందా లేదా అని చెక్ చేయొచ్చు. మనకు ఫ్లాష్ అయితే వస్తుంది. ఫ్లాష్ అయితే కంటిన్యూగా అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని రివ్యూ. ఫ్లాష్ అనేది ఇలా ఉండాలి. మనకు బ్యాటరీస్ అయితే మనం రీఛార్జబుల్ బ్యాటరీ యూజ్ చేస్తేనే బెటరు. ఇందులో నేను 2100 mAh బ్యాటరీ అయితే నేను వేసాను. 4 బ్యాటరీస్ అయితే దీనికి యూజ్ అవుతాయి. 4 బ్యాటరీస్ బట్టి మీరు బ్యాకప్ అనేది క్యాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చు. బెస్ట్ ప్రైస్లో డిజిటెక్ ఫ్లాష్ అయితే మనకు లభించిందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూశారు కదా. వీడియోలో మీకు ఈ ఫ్లాష్ అనేది మీకు ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా ఫిట్టింగ్ చేయాలని చూపించాను కదా. అయితే ఇందులో ఎక్స్ట్రాగా మనకు ఇలా వైట్ పేపర్ అయితే వస్తుంది. దీన్ని ఇలా మనం టెస్టింగ్ చేస్తే ఫ్లాష్ పనిచేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. మీకు ఇప్పుడు బ్లింక్ అయితే అవుతుంది, కనిపిస్తుంది కదా. అయితే ఇలా మీరు ఈ ఒక ఎల్ఈడి లైట్స్ ద్వారా మీరు మీ ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మాన్యువల్ మోడ్ ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ మోడ్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ మోడ్ అనేది మీ ఒక్కొక్క మోడ్లో ఎలా ఉంటుందని చెక్ చేసుకోండి. నేను డిస్ప్లేలో కొన్ని ఫొటోస్ కూడా మీకు ఇస్తాను. ఎలా వస్తుంది, ఒక్కొక్క మోడ్లో ఎలా వస్తుంది అనేది కొన్ని డిస్ప్లేలో మీకు ఫొటోస్ కూడా ఇప్పుడు వేస్తాను, అక్కడ చూడండి. ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా వీడియో ఈరోజు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అరౌండ్ ఇది 2000 రూపీస్ అయితే నాకైతే ప్రైస్ అయితే వచ్చింది. మీరు ఈ వీడియో 10 మందికి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.